హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సాయి కృష్ణ. ఈరోజు మన విఎస్కేపీ ఎస్ఎస్సి ఛానల్లో స్టేట్మెంట్ బేస్డ్ రీజనింగ్ సంబంధించిన వీడియో అనేది స్మాల్ వీడియో చేస్తున్నాను. మోస్ట్లీ ఇది కాన్సెప్చువల్ బేస్డే ఉంటుంది. దీనికి సంబంధించిన మనకు నోట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో డీటెయిల్డ్గా నేను స్టేట్మెంట్ బేస్డ్ రీజనింగ్ అనే ఒక పీడిఎఫ్ పెట్టాను. అది ఒకసారి చూడండి. బట్ ఈరోజు మాత్రం నేను ప్యూర్లీ కాన్సెప్చువల్గానే చెప్తాను స్టేట్మెంట్ బేస్డ్ రీజనింగ్. ఆల్సో మీకు గనక రీజనింగ్లో ఈ టాపిక్ ఎందుకు తీసుకోవాలంటే ఇది ఈసారి కొంచెం డిఫికల్టీగా ఉంది, అందరు డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారు. లేదు ఇంకా మీకు ఏమన్నా టాపిక్స్ రీజనింగ్లో కానీ, మ్యాథ్స్లో కానీ, ఇంగ్లీష్లో కానీ, లేదా జీకేలో కానీ ఏదైనా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసరికి మన స్టేట్మెంట్ బేస్డ్ రీజనింగ్ చూద్దాం. ఆల్సో మీకు ప్రాక్టీస్ కోసం ఏదైనా ఎడిక్విటీ రిలేటెడ్ ఎంసీక్యూస్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. సో మనం ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన జనరల్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడైనా అల్టిమేట్ ట్రూత్. అంటే ఎప్పుడైనా మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో నుంచి ఎప్పుడు ఏం అజ్యూమ్ చేసుకోవాలంటే స్టేట్మెంట్ అనేది 100% ట్రూ. ఇప్పుడు 5+4 15 అని ఇచ్చినా కూడా మనం అది కరెక్ట్ అనే అజ్యూమ్ చేసుకోవాలి. అలా ఉంటుంది స్టేట్మెంట్ అనేది పక్కాగా. అది మన రియల్ వరల్డ్కి సంబంధించిన ఫ్యాక్ట్స్కి కానీ, లేదా మ్యాథమెటికల్ రూల్స్కి కానీ దేనికైనా అప్లై అవుతుందా లేదా అనేది కాదు. మనం స్టేట్మెంట్ అనేది 100% ట్రూ అనేది అజ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, డో నాట్ అజ్యూమ్ అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే, ఎప్పుడైనా మీకున్న పర్సనల్ నాలెడ్జ్ కానీ, లేదా ఒపీనియన్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ ఏదైనా యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ట్రూత్ తప్పితే ఇంకేదైనా కూడా ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో అప్లై చేయొద్దు. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటంటే, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇలాంటివి యూనివర్సల్ ట్రూత్స్ అనేది కనుక ఉంటే ఇవి తప్పితే ఇంకేం అప్లై చేయదు. ఇంకా టైం వచ్చేసరికి 1 డేలో 24 అవర్స్ ఇలాంటివి ఉంటే మాత్రమే మీరు వచ్చేసరికి ఈసారి అప్లై చేయండి, లేదనుకుంటే అప్లై చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి అబ్జెక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే, మీకు దానికి సంబంధించిన దేనికి బయాస్ అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎమోషనల్గా దాని గురించి ఏమైనా ఒపీనియన్ ఉన్నా, లేదా పొలిటికల్గా ఒపీనియన్ ఉన్నా కూడా దాని గురించి మీరు అసలు ఏది పట్టించుకోకుండా లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచించి మీరు అనేది సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఆలోచిస్తారు కదా, 2 సైడ్స్ ఉంటే ఏ సైడ్ నుంచోకుండా మిడిల్లో నుంచి ఉండి లాజికల్గా ఆలోచిస్తారు. సేమ్ అలాగే మీరు 2 సైడ్స్ కాకుండా ఆలోచించి జాగ్రత్తగా స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్లో మనకు అజంప్షన్ అంటే ఏంటంటే, అక్కడ చెప్పనిది లేదా దాని వల్ల మనం ఏంటంటే మనకు తెలియకుండా ఒకటి జరిగితే ఇంకోటి జరిగేటట్టు కనుక ఉంటే, ట్రూగా ఖచ్చితంగా జరిగేటట్టుంటే ఆ స్టేట్మెంట్ చేసే ముందు ఇది కూడా జరిగేటట్టుగా ఉంటే అజంప్షన్ అంటే అది. దాంట్లో వ్యాలిడ్గా చేసే అజంప్షన్స్ ఏమిటి అంటే, ఖచ్చితంగా స్టేట్మెంట్ డైరెక్ట్ కనెక్ట్ అయి ఉండాలా. సెకండ్ వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ కనుక ఇచ్చేస్తే పీపుల్ చదువుకుంటారు, రెస్పాండ్ అవుతారు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇఫ్ ఒక రూల్ కనుక ఏదన్నా కనుక పెడితే అజంప్షన్ వచ్చేసరికి పీపుల్ ఫాలో అవుతారని అజంప్షన్ చేసుకోవాలి. ఇన్వాలిడ్ అజంప్షన్స్ వచ్చేసరికి కాంట్రాడిక్ట్స్ ద స్టేట్మెంట్. అంటే ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్టర్న్ స్టేట్మెంట్లు ఇస్తే మీరు సన్ రైజెస్ ఇన్ ద వెస్టర్న్ అజంప్షన్స్లో ఉంటే తీసుకోకూడదు. ఇలాగా కాంట్రాడిక్ట్ చేసే స్టేట్మెంట్స్ అనేవి ఇన్వాలిడ్ స్టేట్మెంట్స్. వేరే కొత్త ఇచ్చిన స్టేట్మెంట్లో ఉండే టాపిక్స్ సన్ గురించి ఇస్తే ఇక్కడ మూన్ గురించి ఇచ్చాడు అనుకోండి, దాని గురించి పట్టించకూడదు 100 టాపిక్స్. మళ్ళీ స్టేట్మెంట్నే కనుక మళ్ళీ కనుక చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఇస్తే సన్ మూమెంట్ ఈస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అని ఇచ్చాడు అనుకోండి, సేమ్ స్టేట్మెంటే చెప్తున్నాడు బట్ వేరే రకంగా చెప్తున్నాడు కాబట్టి అది కూడా మీరు అజంప్షన్ కింద అవుతుంది, అది స్టేట్మెంట్ అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా ఓన్లీ, ఆల్, ఆల్వేస్, నెవరు, నన్ను ఇలా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ కనుక ఉంటే ఇది ఇన్వాలిడ్ అజంప్షన్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని టిప్స్ ఏంటంటే, వీటిలో అడ్వర్టైజ్మెంట్ కనుక ఇస్తే పీపుల్ అనేవాళ్ళు కొనడానికి ఇష్టపడతారు, లేదా వాళ్ళకు బెనిఫిట్ అనేది ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10% డిస్కౌంట్ అంటే మనం అలాగే బెనిఫిట్ కానీ, డిజైర్ కానీ కొనడానికి ఆలోచిస్తాం కదా, కొనడానికి ఆతృత పడతాం కదా, దానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి పీపుల్ యాక్సెస్ చేయొచ్చు మరియు యూజ్ చేయొచ్చు. ఫర్ అంటే 10% డిస్కౌంట్కి వాళ్ళు షాప్లో వెళ్ళి 10% డిస్కౌంట్ ఇచ్చారంటే వాళ్ళు చెక్ చేసుకొని తీసుకోవచ్చు సింపుల్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు కనుక బ్యాన్ కానీ, లేదా ఏదన్నా నోటీస్ కానీ ఇచ్చారనుకోండి, అడ్వైజరీ నోటీసు, అది వచ్చేసరికి మిగతావి కొన్ని మీద బ్యాన్ పెట్టారనుకోండి, కొన్ని ఐటమ్స్ మీద బ్యాన్ చేస్తే మనం దానికి ఆల్టర్నేటివ్ వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ కనుక బ్యాన్ చేశారని అనుకుందాం, గవర్నమెంట్ చేయరు కానీ చేశారని అనుకుందాం, మనం ఏంటి కాఫీ, బూస్ట్ ఇలాంటివన్నీ మనం వీటికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ అన్నీ ఎత్తుక్కుంటాము.
నెక్స్ట్ వచ్చేసరికి అజంప్షన్స్ అనేవి ఓన్లీ కానీ ఆల్వేస్ నెవరు నన్ను ఇలాంటివి ఉంటే మాత్రం మ్యాక్సిమం ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ కూడా ఒక ఈ ఎక్స్ట్రీమ్ టోన్లో కనుక లేకపోతే ఈ అజంప్షన్ చేసుకుంటే ఇది రాంగ్ అయిపోతుంది. సో మనకి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్లో చూసుకుంటే ఇలాగా అజంప్షన్ అనేది ఈ రూల్స్తో చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్ కన్నా చూసుకుంటే కంక్లూషన్ అనేది ఏంటంటే ఒక డైరెక్ట్గా లాజికల్ డిడక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక స్టేట్మెంట్లో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాడు అనుకోండి, బి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఇది కంక్లూజన్. ఇలాగా మన స్టేట్మెంట్ నుంచి కన్నా డెరైవ్ చేసుకోగలిగితే అది వచ్చేసరికి మనకి కంక్లూజన్ అవుతుంది. సో దీంట్లో వ్యాలిడ్ కంక్లూషన్ వచ్చేసరికి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి 100% ఉండాలి. ఏ గ్రేటర్ దాన్ బి కన్నా చెప్తే బి లెస్ దాన్ ఏ కూడా వ్యాలిడ్ అవుతుంది. ఖచ్చితమైన డిటెక్షన్ అవ్వాలి. పాసిబిలిటీ ప్రాబబిలిటీ అనేది వాడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలాజిజమ్స్లో మేబీ కెన్ బి ఏ పాసిబిలిటీ అని ఇస్తారు కదా, అలా ఉండేవి కూడా మనం కంక్లూజన్స్లో తీసుకోకూడదు. ఇన్వాలిడ్ కంక్లూజన్ వచ్చేసరికి పాసిబిలిటీ ప్రాబబిలిటీ ఉండకూడదు. అజంప్షన్ అనేది ట్రూ అవ్వాలనే దానికోసం రిక్వైర్ చేసేది ఇన్వాలిడ్ కంక్లూషను. కోర్స్ ఆఫ్ యాక్షన్ని కంక్లూజన్తో, కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది నేను మీకు చెప్తాను, కంక్లూజన్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ కంప్లీట్లీ నెవరు ఆల్వేస్ యూజ్లెస్ అనేవి ఉండేవి ఏవైనా ఇన్వాలిడ్ కంక్లూజన్స్ అవుతాయి. ఇందులో కీ టిప్స్ కిందకు వస్తే ఏ గ్రేటర్ దాన్ బి కన్నా చెప్తే బి లెస్ దాన్ ఏ అనేది వ్యాలిడ్ కంక్లూజన్ అవుతుంది. లాజికల్గా కూడా ఈక్వల్ అయిపోతుంది, వ్యాలిడ్ అయిపోతుంది. ఇంక ఈ వర్డ్స్ ఉంటే వాడకూడదని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి కంక్లూజన్ అనేది ఖచ్చితంగా 100% ఉండాలి. పాసిబిలిటీ కానీ, మే హ్యావ్ కానీ, మైట్ హ్యావ్ కానీ అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే సపోర్ట్స్ అండ్ ఎస్ ఆర్ నో ఏ గివెన్ స్టేట్మెంట్, అంటే దాన్ని అయితే నువ్వు ఎస్ అని ఆర్గ్యూ చేయగలగాలి లేదా నో అని ఆర్గ్యూ చేయగలగాలి ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించింది. సో మస్ట్ ఖచ్చితంగా ఫ్యాక్ట్స్, లాజిక్, యూనివర్సల్ ట్రూత్స్కి సంబంధించింది ఉంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. అంటే కోర్ ఇష్యూని లాజికల్గా అడ్రస్ చేయగలగాలి. ఇందా చెప్పాను కదా, బయాస్ లేకుండా చేయాలి. ఎకానమిక్ బెనిఫిట్ కానీ, హెల్త్ రిస్క్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ వీటికి సంబంధించిన హైలైట్ చేయాలి. ఈ మూడు ఎందుకు లిస్ట్ చేస్తానంటే పీవైక్యూస్లో ఇవి కనిపించినాయి కాబట్టి. బోత్ ఏ ఎస్ అండ్ ఏ నో ఆర్గ్యుమెంట్ కెన్ బి స్ట్రాంగ్ సైమల్టేనియస్లీ. అంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ పాస్ చేశారనుకోండి, దీనికి సంబంధించింది ఎస్ నో రెండు ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ డివైడ్ చేసింది అనుకుందాము, దానికి సంబంధించింది మనం ఎస్ అని కన్ఫామ్గా ఆర్గ్యూ చేయొచ్చు, నో అని కూడా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేయొచ్చు. సో దానికి సంబంధించిన వీక్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి పర్సనల్ ఒపీనియన్స్ కానీ, అంబిగ్యూటీ అంటే దీనికి సంబంధించిన కన్ఫ్యూజన్ కానీ, ఇర్రెగ్యులారిటీ కానీ ఉంటే దీనికి సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసరికి పూర్ కంపారిజన్స్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చేసి మనం పనులు వేరే కంట్రీస్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేయకూడదు అని అడగకూడదు. ప్రొవైడ్స్ ఏ టెంపరీ వర్క్ అరౌండ్ నాట్ కోర్ సొల్యూషన్. మనం కోర్ సొల్యూషన్ ఇవ్వకుండా కొన్ని రోజులు యూజ్ చేసేది, కొన్ని రోజులు అయిపోయే టెంపరీ సొల్యూషన్స్ ఇవ్వకూడదు. ది ఓన్లీ వే ఆల్వేస్ అనేవి వాడకూడదు. సో ఇది ఆల్రెడీ చెప్పాను, ద ఓన్లీ వే వాడకూడదు. నెక్స్ట్ జాబ్లెస్ లేదా పబ్లిక్ హెల్త్, సివిల్ రైట్స్ అనేవి ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసేవన్నీ స్ట్రాంగ్గా చేయాలి. చెప్పాను ఎస్ నో రెండు ఆర్గ్యుమెంట్స్, రెండిటికి రెండు స్ట్రాంగ్గానే ఉంటాయి. రెండు వ్యాలిడ్, ఫ్యాక్చువల్, కాంట్రాస్టింగ్ పాయింట్స్ అనేవి అడ్రస్ చేస్తాయి. సో నెక్స్ట్ కన్నా తీసుకుంటే ఇందా చెప్పాను కోర్స్ ఆఫ్ యాక్షన్ అని. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, దానిట్లో మనం ఒక స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ అంటే ఎలా చేయాలి, జనాలతో ఎలా చేపించాలి, లేదా ప్రాక్టికల్ స్టెప్ అంటే మనం ఏం చేయాలి ఆ ప్రాబ్లమ్ని కానీ సాల్వ్ చేయడం కానీ, లేదా ఇచ్చిన సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేయాలి అనేది కోర్స్ ఆఫ్ యాక్షను. వీటి యొక్క డిఫరెన్సెస్ మీకు అర్థమైతే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వ్యాలిడ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే సాల్వ్ చేయాలి లేదా ఖచ్చితంగా చాలా % వరకు ప్రాబ్లం రెడ్యూస్ చేయాలి, ప్రాక్టికల్గా చేయగలిగేటట్టు ఉండాలి, అన్బయాస్డ్గా ఉండాలి, ప్రపోర్షనేట్గా అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, రూట్ కాజ్ని డైరెక్ట్గా టార్గెట్ చేసేటట్టు ఉండాలి. ఇన్వాలిడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఎక్స్ట్రీమ్ హార్ష్గా ఉండాలంటే ఎన్కౌంటర్ చేయడం వితౌట్ ఎనీ ఎంక్వైరీ. దీనివల్ల ఇప్పుడు మనం ఏదైనా సొల్యూషన్ ప్రపోజ్ చేస్తే దానికంటే పెద్ద ప్రాబ్లం వచ్చేటట్టు ఉండకూడదు.
కంప్లీట్లీ అన్రిలేటెడ్ ద రూట్స్ కార్డ్ సంబంధించినవి కాకుండా ఉండకూడదు. బయాలజికల్లీ ఆర్ ఫిజికల్లీ ఇంపాసిబుల్ అయ్యే ఉండకూడదు. సో ఇక్కడ కన్నా చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది చేయగలమా లేదా డైరెక్ట్గా సాల్వ్ చేయగలమా ప్రాబ్లమ్ అని. యాక్షన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా. ఇప్పుడు టోటల్గా వెహికల్స్ని కనుక బ్యాన్ చేసామనుకోండి, మనకు వచ్చేసరికి ఇది ఎక్స్ట్రీము ఇన్వాలిడ్గా ఉంటుంది. ఇలాంటివి చూస్ చేయకూడదు. ఏ టైప్ ఆఫ్ వెహికల్స్ని బ్యాన్ చేయాలి, పొల్యూషన్ కాపాలి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ యాక్షన్ అనేది న్యూ సివియర్ ప్రాబ్లమ్ని కనుక చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ డిజిటల్ సర్వీసెస్ని కనుక ఒక సైబర్ ఫ్రాడ్ వల్ల ఆపేస్తే ఇది అనేది ఇన్వాలిడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనం రెండిట్లో ఏంటంటే డిటర్మిన్ చేయాలి రెండు ఈవెంట్స్ మధ్య క్యాజువల్ రిలేషన్షిప్, అంటే ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అనేది. సో ఇందులో ఫస్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయి ఉండాలి కాజ్ అనేది. ఫస్ట్ ఇది జరిగి ఉండాలా, దాని తర్వాత ఒక రియాక్షన్ జరిగి ఉండాలా. ఎప్పుడైనా ఇది కనుక్కోవాలంటే ఏది ఫస్ట్ వచ్చిందని క్రోనలాజికల్ ఆర్డర్ కోసం చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ రైన్ అనేది వచ్చింది అనుకో, ఫస్ట్ ఇది పడింది, దాని తర్వాత దానివల్ల ఏదైనా వచ్చిన ప్రాబ్లం ఉంది మనకి. ఇక్కడ ఫ్లడింగ్ అని ఉంది, ఆ ఫ్లడింగ్ వచ్చే దేనివల్ల హెవీ రైన్ వల్ల. సో ఇది కాజు, ఇది వచ్చేసరికి ఎఫెక్ట్ అనేది డిపెండెంట్ వేరియబుల్, దీని మీద కాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్ట్ రిజల్ట్ ఆర్ రియాక్షన్ టు ద కాజ్, దీనికి సంబంధించిన డైరెక్ట్ రియాక్షన్. దాని తర్వాత లాజికల్లీ కాజ్ నుంచి ఫాలో అవ్వాలి. ఇందులో వచ్చి రెండు రిలేషన్షిప్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 1 అనేది స్టేట్మెంట్ 2ని కాజ్ చేస్తుంది, స్టేట్మెంట్ 2 వల్ల స్టేట్మెంట్ 1 అనేది అవుతుంది. రెండు ఇండిపెండెంట్ అవుతాయి, రెండు కామన్ అవుతాయి, కానీ ఇంకొక థర్డ్ కాజ్ కోసం ఎఫెక్ట్స్ అవుతాయి ఈ రెండు. సో దీంతో ఈ 6 వచ్చేసరికి స్టేట్మెంట్ అండ్ బేస్డ్ టైప్ క్వశ్చన్స్. సో ఇందులో ఫస్ట్ మనం కనుక ఆన్సర్ కనుక చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజ్ అవర్ మొబైల్ అప్లికేషన్ టు బుక్ ఫ్లైట్ టికెట్స్ అండ్ అవైల్ ఫ్లాట్ 20% డిస్కౌంట్ అన్నాడు. అంటే మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసుకొని 20% డిస్కౌంట్ తీసుకోండి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి అన్నాడు. ఫస్ట్ పీపుల్ డిజైర్స్ వైల్ బుకింగ్ ఫ్లైట్ టికెట్స్ అని అన్నాడు. సో ఇప్పుడు ఈ డిస్కౌంట్ డిజైన్ చేసిందే పీపుల్ అట్రాక్ట్ చేయడానికి, పీపుల్ కూడా అట్రాక్ట్ అవుతారు. సో ఈ ఫస్ట్ అజంప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ నో హౌ టు యూజ్ ఎ మొబైల్ అప్లికేషన్ టు బుక్ టికెట్స్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ కనుక యూజ్ చేయడానికి రెడీగా లేకపోతే వాళ్ళు లాంచ్ చేసి అది వేస్ట్ అవుతుంది. సో అలా రెడీగా లేనప్పుడు వీళ్ళు లాంచ్ చేయరు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్, లాజికల్గా ఆలోచించాలి, చెప్పాను కదా. సో నెక్స్ట్ స్టేట్మెంట్, ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంపోజ్ ఎ స్ట్రిక్ట్ బ్యాన్ ఆన్ ది యూజేజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్స్ట్రా ద స్టేట్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్. సో గవర్నమెంట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ని బ్యాన్ అనేది ఇంపోజ్ చేసింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ యూజ్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ని కనుక మనం బ్యాన్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆల్టర్నేటివ్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒక ప్రోడక్ట్ని బ్యాన్ చేస్తాం. ఎందా చెప్పే కదా, టీ అనేది బ్యాన్ చేస్తున్నాం అంటే కాఫీ లేదా బూస్ట్ ఇలాంటివి, హార్లిక్స్ అలాంటివి ఉన్నాయి కాబట్టి బ్యాన్ చేస్తారు. సో అజంప్షన్ 1 అనేది కరెక్ట్. సిటిజన్స్ విల్ ఆర్గనైజ్ ద మ్యాసివ్ ప్రొటెస్ట్ అగైనిస్ట్ దిస్ బ్యాన్. ఇది అనేది ఏంటంటే కన్ఫామ్గా జరిగేదైతేనే మనం అజంప్షన్ చేసుకోవాలి, కానీ మనం ప్రొటెస్ట్ అనేది చేస్తారో చేయరో చెప్పలేము. ఎందుకంటే చాలా పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో 90% ఆఫ్ ద ప్రాబ్లం లేదా 95% ఆఫ్ ద ప్రాబ్లంకి ఎవ్వరూ ప్రొటెస్ట్ చేయరు. సో ఇది అయ్యే ఛాన్సే లేదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్, డెస్పైట్ ఏ స్టడీ ఇంక్రీజ్ ఇన్ ది నేషనల్ లిటరసీ రేట్ ఓవర్ ద లాస్ట్ డికేడ్, ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ యూత్ రిమైన్స్ అలార్మింగ్లీ హై. లిటరసీ రేట్ ఎక్కువ ఉన్నా కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎక్కువ ఉంది. అచీవింగ్ ఎడ్యుకేషన్ డస్ నాట్ ఆటోమేటికల్లీ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్. ఇది డిగ్రీ పూర్తి చేసి బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ లేకుండా కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలిసిన అబ్సల్యూట్ ట్రూత్ ఇది. సో ఎడ్యుకేషన్ ఉన్నంత మాత్రాన ఎంప్లాయ్మెంట్ రావాలని ఛాన్సే లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్లాడ్ అండ్ యూజ్లెస్. ఇది అసలు కంక్లూజన్ అనేది లాజికల్గానే చేయలేము, ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందా లేదా అనేది ఈ స్టేట్మెంట్ నుంచి మనం చెప్పలేము. వాళ్ళు చెప్పింది లిటరసీ రేట్ ఉంది, ఎడ్యుకేటెడ్ యూత్ అనే అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఉన్నారని. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్, ఇన్ ఏ హైలీ యాంటిసిపేటెడ్ T20 క్రికెట్ మ్యాచ్ ద టోటల్ రన్స్ స్కోర్డ్ బై ఏ టీమ్ వర్ 210.
అవుట్ ఆఫ్ దీస్ 160 రన్స్ వర్ స్కోర్డ్ బై ఫాస్ట్ బౌలర్స్ అన్నాడు. సో ఇది వచ్చేసరికి మనకు మ్యాథ్స్ సంబంధించింది. ఫస్ట్ వచ్చేసరికి 76% ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ ద టీమ్ ఆర్ ఫాస్ట్ బౌలర్స్. ఇప్పుడు మనము ఇంత స్కోర్ చేశారు 160 రన్ అంటే 160/210 × 100 వేసుకుంటే ఫాస్ట్ బౌలర్స్ ఎంత స్కోర్ చేశారు అనే దాని మీద పర్సంటేజ్ వస్తుంది మనకి. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద టీమ్ అనేది ఇచ్చాడు. సో ఇది మనం కంక్లూజన్ కింద చేయలేము, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ మనం కనుక్కోలేము, అక్కడ ఏం రేషియో ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ ద టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద టీమ్ ఫెయిల్ టు స్కోర్ రన్స్ అన్నాడు. సో మనకు ఫాస్ట్ బౌలర్స్ అంటే టాప్ ఆర్డర్లోనే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారో లేదో తెలియదు కదా మనకి. సో ఇది కూడా ఇల్లాజికల్ అనేది. సో నెయిదర్ వన్ నార్ సి ఫాల్స్ అనేది. సో నెక్స్ట్ ఏ రీసెంట్ హెల్త్ సర్వే ఇండికేట్స్ దట్ 75% ఆఫ్ ద ఎంప్లాయీస్ వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్ సఫర్ ఫ్రమ్ క్రోనిక్ స్లీప్ డిజార్డర్స్ అండ్ యాంగ్జైటీ. ఫస్ట్, వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ ఈజ్ ఏ మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ టు స్లీప్ డిజార్డర్స్ అమాంగ్ ఎంఎన్సీ ఎంప్లాయీస్. ఇది ఫస్ట్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్లో ఉన్నదే ఉంది. సో ఇది వచ్చేసరికి కంక్లూజన్ కరెక్ట్. ఎంప్లాయీస్ వర్కింగ్ డే షిఫ్ట్స్ నెవర్ సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ. ఇప్పుడు మనం నైట్ షిఫ్ట్ గురించి ఇక్కడ స్టేట్మెంట్లో డిస్కషన్ చేసాము, అసలు డే షిఫ్ట్ గురించి అక్కడ లేదు. సో మనం లేని దాని గురించి ఎలా కంక్లూజన్ చేస్తామంటే ఆప్షన్ 2 అంటే సెకండ్ కంక్లూజన్ అనేది రాంగ్. సో ఓన్లీ ఫన్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ సంబంధించింది. షుడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ ఆల్ గ్యాసోలిన్ పవర్డ్ వెహికల్ బీ కంప్లీట్లీ బ్యాన్డ్ బై 30. సో ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి స్ట్రాంగ్గా దీనికి సంబంధించిన ఎస్ ఆర్ నో ఆన్సర్స్ కావాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు ర్యాపిడ్లీ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ట్యాకిల్ సివియర్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ది ఓన్లీ వే అనేది వాడకూడదు ఆర్గ్యుమెంట్స్ నేను మీకు ఇందా చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఈ గ్యాసోలిన్వి ఇది ఒకటే పవర్డ్ వెహికల్ చేస్తే కార్బన్ ఎమిషన్స్కి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దీని ఒక్కదాని వల్లే తగ్గుతుందని చెప్పలేం మనం. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్ ఏ సడన్ బ్యాన్ విల్ డెవాస్టేట్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ లీడ్ టు మాసివ్ జాబ్లెస్. ఇది నిజం, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సంబంధించిన బ్యాన్ అనే దానివల్ల జాబ్స్ అన్నీ పోతాయి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్, ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, షుడ్ స్కూల్ స్టూడెంట్స్ బీ అలౌడ్ టు యూజ్ ట్యాబ్లెట్స్ అండ్ ల్యాప్టాప్స్ డ్యూరింగ్ క్లాస్ రూమ్ లెక్చర్స్? ఫస్ట్, ఇట్ విల్ ఫెమిలరైజ్ దెమ్ విత్ డిజిటల్ టూల్స్ ఎసెన్షియల్ ఫర్ ఫ్యూచర్ కెరీర్ ఎన్వైరన్మెంట్. సో ఇది కరెక్ట్, వాడితే ఇది కరెక్టే, స్ట్రాంగ్ ఒపీనియన్. ఇట్ విల్ కాజ్ ఇమ్మెన్స్ డిస్ట్రాక్షన్ యాజ్ స్టూడెంట్ మైట్ ఎంగేజ్ ఇన్ నాన్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ యొక్క దూల పనుల గురించి తెలుసు కాబట్టి ఇదిగో కరెక్టే. సో బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్ అనేది. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అలా చూసుకుంటే, డ్యూ టు హెవీ అండ్ కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఓవర్ ద పాస్ట్ 48 hours, సివియర్ వాటర్ లాగింగ్ హ్యాస్ అక్కర్డ్ ఇన్ మేజర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ, బ్రింగింగ్ ట్రాఫిక్ టు ఏ కంప్లీట్ స్టాండ్ స్టిల్ అన్నాడు. సో ఇప్పుడు దీనికి సంబంధించింది మనం ఏం చేయాలి? ఫస్ట్, మున్సిపల్ అథారిటీస్ షుడ్ ఇమీడియట్లీ డిప్లాయ్ హై కెపాసిటీ వాటర్ పంప్స్ టు క్లియర్ ద ఫ్లడెడ్ రోడ్స్. సో ఇది వచ్చేసరికి చేయాలి. ద గవర్నమెంట్ షుడ్ పర్మనెంట్లీ బ్యాన్ ద యూజెస్ ఆఫ్. సో అసలు బ్యాన్కి ప్రైవేట్ వెహికల్స్కి రెయిన్కి సంబంధం ఏం లేదు. సో ఆప్షన్ 1 అనేది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ క్వశ్చన్ చూస్తే, ద ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ఎ లీడింగ్ ప్రైవేట్ బ్యాంక్ రివీల్డ్ దట్ సైబర్ ఫ్రాడ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై 50% ఇన్ ద లాస్ట్ క్వార్టర్ అన్నాడు. సో ఫస్ట్, ద బ్యాంక్ షుడ్ ఇమ్మీడియట్లీ అప్గ్రేడ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైర్ వాల్స్. సో ఇది కరెక్ట్. వాళ్ళు కనుక అప్గ్రేడ్ కనుక చేశారంటే ఆ ఫైర్ వాల్స్ డిజిటల్ క్రైమ్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్, ద బ్యాంక్ షుడ్ టెంపరరీ సస్పెండ్ ఆల్ డిజిటల్ సర్వీసెస్. ఇందా చెప్పాను కదా, చిన్న తప్పు వల్ల సివియర్గా ఉండే దానికి సంబంధించిన యాక్షన్స్ అనేవి తీసుకోకూడదు. సో ఆప్షన్ బి అనేది తప్పు. కాజ్ అండ్ ఎఫెక్ట్ క్వశ్చన్ కిందకి వస్తే, ద సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ హోమ్ లోన్స్ ఫర్ అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్. స్టేట్మెంట్ 2 వచ్చేసరికి, దేర్ హ్యాస్ బీన్ ఏ మాసివ్ సర్జ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పర్చేసింగ్ న్యూ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ 1 అనేది వచ్చేసరికి ఇంట్రెస్ట్ తగ్గించారు, దానివల్ల నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అపార్ట్మెంట్స్ తీసుకోవడం అనేది పెరిగింది, ఇంక్రీజ్ అయింది. సో స్టేట్మెంట్ 1 అనేది వచ్చేసరికి కాజ్, స్టేట్మెంట్ 2 వచ్చేసరికి ఎఫెక్ట్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్.
So the local police have intensified night patrolling and set up multiple barricades across the district. The crime rate, particularly cases of night burglaries, has dropped significantly in the district over the past month. ఇప్పుడు ఇక్కడ పెట్రోలింగ్ చేయబట్టే ఇక్కడ నైట్ జరిగే దొంగతనాలు అవన్నీ తగ్గాయి. స్టేట్మెంట్ 1 అనేది కాదు, స్టేట్మెంట్ 2 అనేది ఎఫెక్ట్. సో నెక్స్ట్, టెలివిజన్ కమర్షియల్ ఫర్ ఏ రేడియంట్ అండ్ ఫ్లాలెస్ స్కిన్ యూజ్ గ్లోమాక్స్ క్రీమ్ డైలీ అన్నాడు అనుకోండి. సో మెయిన్గా పీపుల్ ఆర్ జనరల్లీ అన్కన్సర్న్డ్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ దిర్ స్కిన్ అన్నాడు. సో ఇది మనం స్కిన్ కేర్ ఉందానివల్ల మనం జనరల్గా మన హెల్త్ ఆఫ్ ది స్కిన్ గురించి పీపుల్ గురించి జనరల్గా మనమే ఎజంప్షన్ చేయకూడదు కాబట్టి ఇది రాంగ్. కన్జ్యూమర్స్ ఆర్ లైక్లీ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్రామిసెస్ ఆఫ్ రేడియంట్ అండ్ ఫ్లాలెస్ స్కిన్. అలా చేస్తారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్లో ఇలాగా వాళ్ళు దానికి సంబంధించిన ఏదోటి కొంచెం ఇంక్రీజ్ చేసి చెప్పడానికో, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడానికో, లేదా యాక్టర్స్తో చేయించడానికో చేస్తారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ అన్ అడ్వైజరీ ఆస్కింగ్ సిటిజన్స్ టు బాయిల్ ద ట్యాప్ వాటర్ బిఫోర్ డ్రింకింగ్ ఇట్ ఫాలోయింగ్ ద రీసెంట్ ఫ్లడ్స్ అన్నాడు. ద ఫ్లడ్ వాటర్స్ మే హ్యావ్ కంటామినేటెడ్ ద సిటీస్ డ్రింకింగ్ వాటర్ సప్లై. ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అలా ఇచ్చేది ఎప్పుడంటే అలా కంటామినేట్ అయితేనే వార్నింగ్స్ అనేవి ఇస్తారు. బాయిలింగ్ వాటర్ రిమూవ్స్ ఆర్ న్యూట్రలైజెస్ పొటెన్షియల్ హెల్త్ హజార్డ్. ఇది కూడా కరెక్టేను. సో రెండుకి సంబంధించిన ఆప్షన్స్ అనేవి కరెక్ట్. షుడ్ ద గవర్నమెంట్ హెవీలీ ట్యాక్స్ జంక్ ఫుడ్ అండ్ షుగరీ బేవరీస్ అని అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ డిటరెంట్ అండ్ హెల్ప్ కాంబాట్ ద రైజింగ్ ఎపిడమిక్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ లాంటి డిసీజెస్ తగ్గించడం కోసం ఇది వచ్చేసరికి మంచి స్టెప్ అవుతుంది అని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఓన్లీ 1 అనేది స్ట్రాంగ్, ఫస్ట్ 1 అనేది స్ట్రాంగ్ అయింది. నెక్స్ట్, డయటరీ చాయిసెస్ షుడ్ బి ఏ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ నాట్ డిక్టేటెడ్ బై గవర్నమెంట్. ఇది కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటే. సో ఆల్రెడీ చెప్పాను కదా, 2 స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ హ్యాస్ క్రాస్డ్ ది సివియర్ కేటగిరీ పోజింగ్ ఏ సీరియస్ థ్రెట్ టు పబ్లిక్ హెల్త్. ద గవర్నమెంట్ షుడ్ ఇమీడియట్లీ హాల్ట్ ఆల్ నాన్-ఎసెన్షియల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ లిమిట్ హెవీ వెహికల్ ఎంట్రీ ఇన్ టు ద సిటీ. ఇది చేయాలి, ఎందుకంటే పొల్యూషన్ తగ్గుతుంది. సిటిజన్ షుడ్ కంప్లీట్లీ స్టాప్ బ్రీతింగ్ ద అవుట్ సైడ్ ఎయిర్ అంటిల్ ద ఎక్యూ. ఇలా కనుక స్టాప్ చేస్తే నిజంగా జనాలు అందరూ చచ్చిపోతారు కాబట్టి ఇది రాంగ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఓన్లీ కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 అనేది ఫాలో అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా రీజనింగ్లో మ్యాథ్స్, జీకే, ఇంగ్లీష్ ఈ 4 మీకు కావాల్సిన ఏ వీడియోస్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేయడం కోసం ఆ వీడియోస్ అనేది చేస్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నా పెయిడ్ మెటీరియల్స్ జీకేకి ఓన్లీ జీకే ఒక్కటి సీజన్ 2026 తీసుకున్నా కూడా సింపుల్గా 40 మార్క్స్ అనేది టచ్ అవుతాయి దాంట్లో ఉన్న పీడిఎఫ్స్తో. సో జాగ్రత్తగా ఉండి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్సో ఇదేమన్నా కావాల్సి ఉంటే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన కాన్సెప్చువల్ వీడియో ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీష్కి సంబంధించింది కరెక్ట్ యూజేజెస్ సంబంధించిన వీడియో ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో టాప్ 1200 పీవైక్యూ అనేది మ్యాథ్స్కి పీవైక్యూ క్వశ్చన్స్ అనేది నేను తీసుకున్నాను. దీనికి సంబంధించినవి మీకు కనుక కావాలనుకుంటే 12 వీడియోస్కి అప్లోడ్ చేస్తాను. కావాలనుకుంటే చెప్పండి, ఇప్పుడు కాదు, 10 days తర్వాత నుంచి చేస్తాను. అవి కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.